హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ ఎండిఎస్ 2026 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్లో పీజీ డెంటల్ డిగ్రీ అండ్ డిప్లొమా కోర్సెస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేయడానికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కు సంబంధించిన నోటిఫికేషన్, దానితో పాటు ప్రాస్పెక్టస్ రిలీజ్ చేశారు. ఇది తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఖచ్చితంగా స్టూడెంట్ నీట్ ఎండిఎస్ 2026 ఎగ్జామ్ లో మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ కలిగి ఉండాలి. అంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి మినిమం 50th పర్సెంటైల్ ఉండాలి. అలాగే మినిమం 308 కట్ ఆఫ్ స్కోర్ ఉండాలి. అలాగే జనరల్ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కి 45th పర్సెంటైల్ ఉండాలి మినిమం. అలాగే 289 మార్క్స్ మినిమం ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడీ 40th పర్సెంటైల్ మినిమం ఉండాలి. అంటే ఈక్వివలెంట్ స్కోర్ మినిమం 271 మార్క్స్ ఉండాలి. అలాగే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి షెడ్యూల్ కూడా ఇచ్చారు. ఆగస్టు 19వ తారీఖు ఉదయం 6 గంటల నుండి ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆగస్టు 25వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన లింక్ కూడా ఇచ్చారండి. tsmds.tschhe.in ఇది గూగుల్ సెర్చ్ బార్ లో జస్ట్ టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇక్కడ స్టూడెంట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అంటే కేవలము నీట్ ఎండిఎస్ క్వాలిఫై అయితే సరిపోదు. దానితో పాటుగా ఖచ్చితంగా స్టూడెంట్ బీడిఎస్ లేదా ఈక్వలెంట్ డిగ్రీ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. అంతేకాదు స్టూడెంట్ బీడిఎస్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన వెంటనే అంటే కంపల్సరీ రొటేటింగ్ ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఫ్రమ్ నేషనల్ డెంటల్ కమిషన్ ఆర్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ డెంటల్ కౌన్సిల్, మీరు ఖచ్చితంగా ఈ 3 కౌన్సిల్స్ లో ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అంతేకాదు స్టూడెంట్ ఖచ్చితంగా ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. లేక పిఐఓ ఆర్ ఓసీఏ కేటగిరీ స్టూడెంట్స్ అయితే వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఈ కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్. అంతేకాదు ఇక్కడ తెలంగాణ స్టేట్ లోకల్ కేటగిరీకి సంబంధించి కూడా అంటే కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేయడానికి లోకల్ ఏరియా ఎవరికి వర్తిస్తుంది అనే దానికి కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇక్కడ వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఎవరైతే ఇప్పుడు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఫస్ట్ టైం కంప్లీట్ చేశారో అంటే బీడిఎస్ ఫైనల్ ఇయర్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో దాని ముందు 4 సంవత్సరాలు మీరు తెలంగాణ స్టేట్ లో చదివి ఉంటే ఆ స్టూడెంట్స్ ఇప్పుడు ఈ కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. దానితో పాటు ఇంకా కొన్ని ఎలిజిబిలిటీ కండిషన్స్ ని మెన్షన్ చేస్తూ ఇక్కడ కొన్ని జీవో నెంబర్స్ ని కూడా మెన్షన్ చేశారు. మీరు కావాలి అంటే జీవో నెంబర్స్ ని గూగుల్ సెర్చ్ బార్ లో సెర్చ్ చేసినా కూడా మీకు క్లియర్ గా డేటా వస్తుంది. లేదా కేఎన్ఆర్ యూహెచ్ఎస్ లో కూడా ఈ జీవోస్ కు సంబంధించిన డేటాస్ పీడిఎఫ్స్ ఉంటాయి. అవి కూడా జాగ్రత్తగా ఓపెన్ చేసి చదువుకోండి. బీడిఎస్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క ఇంటర్న్షిప్ 31/5/2026 లోగా కంప్లీట్ చేసినటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అంతేకాదు ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ థ్రెషోల్డ్ డేట్ ఒకటి ఇచ్చారు, 31/5/2026 అన్నారు. ఈ డేట్ కి ముందు మాత్రమే మీ యొక్క పీరియడ్ ని కౌంట్ చేస్తారు అని అర్థం. అలాగే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ ని మాత్రమే స్కాన్ చేసి వాటిని అప్లోడ్ చేయాలి. అంతేకాదు మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని ఎవరు కూడా దయచేసి మొబైల్ యూస్ చేసి చేయవద్దు. మీరు ఖచ్చితంగా డెస్క్టాప్ కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ మాత్రమే యూస్ చేసి చేసుకోవాలి. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకునే స్టూడెంట్స్ మీరు కట్టవలసినటువంటి రిజిస్ట్రేషన్ అండ్ ప్రాసెసింగ్ ఫీ అమౌంట్ 7,000 రూపాయలు ఫర్ ఓసీ అండ్ బీసీ కేటగిరీ స్టూడెంట్స్, అలాగే 5,500 రూపాయలు ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్. కేవలము డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మాత్రమే యూస్ చేసి పే చేయాలి. ఈ అమౌంట్ ఒకసారి పే చేస్తే మరలా తిరిగి రీఫండ్ చేయబడదు అని చెప్తున్నారు. అంతేకాదండి ప్రాస్పెక్టస్ కూడా ఇచ్చారు. అక్కడ కూడా చాలా రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని అప్పుడు మీరు పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లికేషన్ ఫిల్లింగ్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ ని మీరు అప్లోడ్ చేయాలి అనేది లిస్ట్ కూడా ఇచ్చారు. ఫస్ట్ వన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సెకండ్ వన్ అడ్మిట్ కార్డ్ అండ్ ర్యాంక్ కార్డ్ నీట్ ఎండిఎస్ 2026, థర్డ్ వన్ ఒరిజినల్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్. ఈ రెండింటిలో ఏది ఉన్నా పర్లేదు ప్రస్తుతానికి, కానీ మీకు సీట్ వచ్చి కాలేజ్ లో జాయిన్ అయ్యే నాటికి మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఫస్ట్ బీడిఎస్ టు ఫైనల్ బీడిఎస్ అన్నారు. అంటే మీరు బీడిఎస్ జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ నుండి ఫైనల్ ఇయర్ వరకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఉండాలి. లేదా ఫస్ట్ ఇయర్ నుండి 4th ఇయర్ వరకు ఆ పీరియడ్ ని మెన్షన్ చేసినా కూడా ఒకే సర్టిఫికేట్ ఉన్నా సరిపోతుంది. ఒకవేళ గ్యాప్ వస్తే మీకు స్టడీ సర్టిఫికేట్స్ ఏమైనా మారే అవకాశాలు ఉండొచ్చు. ఓకే, అంటే నంబర్ ఆఫ్ స్టడీ సర్టిఫికెట్స్ ఉండొచ్చు బహుశా. నెక్స్ట్ లేటెస్ట్ కేటగిరీ సర్టిఫికెట్ ఇన్ కేస్ ఆఫ్ బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఓన్లీ అన్నారు. ఒకవేళ ఎవరైనా లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా మీకు రిజర్వేషన్ వర్తించాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ఇచ్చిన క్యాస్ట్ సర్టిఫికెట్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది అని చెప్తున్నారు. అలాగే లేటెస్ట్ సర్వీస్ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై ది కన్సర్న్ హెడ్ ఆఫ్ ది
డిపార్ట్మెంట్ ఇఫ్ అప్లికబుల్. అలాగే సర్వీస్ కోటాలో అప్లై చేసేటువంటి స్టూడెంట్స్, సింగరేణి కాలరీస్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ వీళ్ళు సర్వీస్ సర్టిఫికేట్ ను కూడా అప్లోడ్ చేయాలి. అలాగే ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ టు బి కంప్లీటెడ్ బై 31/5/2026 అన్నారు. ఇంటర్న్షిప్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. అలాగే పర్మనెంట్ డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు, ఇవన్నీ కూడా మీరు ముందుగానే స్కాన్ చేసుకుని వాటిని ప్రాపర్ గా అప్లోడ్ చేయాలి. అలాగే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీకు ఇంకా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్స్, మెయిల్ ఐడీస్ నోట్ చేసుకోండి. ఇమ్మీడియట్ గా వీళ్ళకి కాల్ చేస్తే లేదా మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ ఐడి నుండి వీళ్ళు ఇచ్చినటువంటి టెక్నికల్ హెల్ప్ మెయిల్ ఐడికి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మెయిల్ చేస్తే వాళ్ళు వెంటనే సార్ట్అవుట్ చేస్తారు. ఏపీ వాళ్ళు ఒకవేళ తెలంగాణ స్టేట్ లో బీడీఎస్ కంప్లీట్ చేసి ఉంటే ఆ స్టూడెంట్స్ ఇప్పుడు కన్వీనర్ కోటాలో ఎలిజిబుల్ అవుతారా లేదా అనే పాయింట్ గురించి కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. ప్రస్తుతానికి వీళ్ళు ఆన్లైన్ నోటిఫికేషన్ లో మనకు తెలియజేస్తున్న విషయం అయితే కేవలము మీరు బీడీఎస్ 4 years కానీ అక్కడ చదివితే సరిపోతుంది అని చెప్తున్నారు. అని 2025 మెరిట్ లిస్ట్ ని తీసి చూసినట్లయితే ఏపీ స్టేట్ లో 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ చదివిన స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్నారు. దానికి మరి ఇక్కడ మనకి సర్టిఫికెట్స్ ఏమీ అప్లోడ్ చేయమంటం లేదు కదా, మరి ఎలా వీళ్ళు చూస్తున్నారు అనే దానికి నేను ప్రాస్పెక్టస్ లో అప్లికేషన్ ఫిల్లింగ్ డేటాను ఓపెన్ చేసి చూసినప్పుడు ఇక్కడ 10th క్లాస్ కు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు. బహుశా ఈ డేటాను బేస్ చేసుకొని ఏమైనా నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉండే అవకాశాలు ఉండొచ్చు అనుకుంటున్నాను. దీనికి సంబంధించి నేను 2025 సంవత్సరంలో ఎంటీఎస్ కన్వీనర్ కోటాకు సంబంధించి మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా మనకి లాస్ట్ లో ఇచ్చారు. ఏ రీజన్ తో నాట్ ఎలిజిబుల్ ఈ స్టూడెంట్స్ అనే దానికి వాళ్ళు మెన్షన్ చేస్తూ లిస్ట్ ఇచ్చారు. ఒకవేళ మీరు ఎవరైనా తెలంగాణ స్టేట్ లో ఏపీ స్టూడెంట్స్ బీడీఎస్ చదివి ఉంటే ఆ స్టూడెంట్స్ 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ మధ్యలో ఏపీ స్టేట్ లో చదివినటువంటి స్టూడెంట్స్ అయి ఉంటే వాళ్ళు ఇప్పుడు తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటాకి నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను. కాబట్టి మనకి ఎలా తీసుకుంటారు అనేది అయితే ఖచ్చితంగా తెలియదండి. కాకపోతే వీళ్ళు పీటీఎస్ కంప్లీట్ అయిపోయే నాటికి ముందు 4 years కానీ తెలంగాణ స్టేట్ లో చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందు అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు యూనివర్సిటీ వాళ్ళు ఏదైనా క్వెరీస్ పంపించి మీరు నాట్ ఎలిజిబుల్ అని కానీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో ఇస్తే అప్పుడు మీరు గ్రీవెన్సెస్ కి మీ యొక్క రిప్రజెంటేషన్ పంపించుకోవచ్చు. లేదా ఒకవేళ మీలో ఎవరైనా ఏపీ స్టేట్ కు సంబంధించిన వాళ్ళు బీడీఎస్ చేస్తూ ఉంటే తెలంగాణ స్టేట్ లో ఆ స్టూడెంట్స్ ఇప్పుడు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో కానీ మీ పేరు ఉంటే అప్పుడు మీరు కోర్టుని అప్రోచ్ అయ్యి, అంటే మీరు 10 years పీరియడ్ లో జాయిన్ అయినటువంటి నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ కాబట్టి మీకు లోకల్ స్టేటస్ ఇచ్చేలాగా మీరు ప్రయత్నించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మీరు ఎవరెవరు ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అనేది చూసుకుని జాగ్రత్తగా అప్లై చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో అలాగే డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. టెలిగ్రామ్ గ్రూప్ లో మీకు డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. మీకు నచ్చినటువంటి ప్యాకేజ్ ని చూస్ చేసుకుని మీరు మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోండి. అంతేకాదండి, ఎవరికైనా ఈ నీట్ ఎంటీఎస్ కౌన్సిలింగ్ కి సంబంధించి పెయిడ్ సర్వీసెస్ కావాలి అంటే 6303235115 లో మీరు నన్ను అప్రోచ్ అవ్వండి. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.